బైసన్ గురించి చెప్పాలంటే, ముందు 'మారి సెల్వరాజ్' గారి గురించి చెప్పాలి. మీరందరూ ఆయన ఫిల్మ్స్ చూసుంటారు. ఆయన ఫస్ట్ ఫిల్మ్ 'పరియేరం పెరుమాళ్' ఆహ్, టైంలో ఆయన నాకు ఆ ఫిల్మ్‌లో క్యారెక్టర్ నాకు ఆఫర్ చేశారు. కానీ అది నేను చేయలేదు. మిస్ అయ్యాను. ఎందుకంటే నేనిక్కడ బిజీ అయిపోయాను. ఐ వాస్ డూయింగ్ 3 తెలుగు ఫిల్మ్స్ బ్యాక్ టు బ్యాక్. సో, దాని తర్వాత అప్పటి నుంచి 'పరియేరం పెరుమాళ్' నుంచి ఆహ్, నేను ఆయన చాలా నేను ఆయన మూవీస్‌కి చాలా పెద్ద ఫ్యాన్. ఎందుకంటే ఆహ్, చాలా రియల్‌గా, రూటెడ్‌గా ఉంటది ఆయన ఫిల్మ్స్ అండ్ ఐ రియల్లీ లైక్ ఫిల్మ్స్ లైక్ థాట్. సో, అప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాన్ అండ్ ఐయామ్ రియల్లీ హ్యాపీ ఆయన నాకు ఈ ఫిల్మ్‌లో 'బైసన్‌లో' ఒక అవకాశం యాక్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. అండ్ షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పాలంటే నేను ముందు కూడా చెప్పాను. 'ప్రేమం' టైంలో నాకు 'ప్రేమం' చేసినప్పుడు ఒక వర్క్‌షాప్ చేసినట్టు అనిపించింది. ఇప్పుడు 'బైసన్' చేసినప్పుడు కూడా అలాగే అనిపించింది. అండ్ నాకు మాత్రం కాదు, ఈ ఫిల్మ్‌తో అసోసియేట్ అయిన అందరికీ అట్లాగే చాలా కొత్తగా ఒక ఫీలింగ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు పాస్ట్ 1 వీక్ నుంచి మేము థియేటర్స్‌కెళ్తున్నాము. అండ్ వీఆర్ రిసీవింగ్ లాట్ ఆఫ్ లవ్ అండ్ అప్రిసియేషన్. చెప్పినట్టు డే బై డే మా కలెక్షన్స్ అక్కడ చాలా పెరుగుతుంది. అండ్ చాలామంది తెలుగులో నుంచి అడుగుతున్నారు, ఎప్పుడు 'బైసన్' రిలీజ్ అవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుందని. అండ్ ఫైనల్లీ వీ హావ్ ఎ డేట్ 24th October. అండ్ సో యాహ్! 'మారి' సార్ గురించి నేను చెప్పాను. మీ అందరికీ అది నాకన్నా ఎక్కువ తెలుసు. ఇంకా ఐ హావ్ టు టాక్ అబౌట్ 'బైసన్', 'ధ్రువ్'. ఆహ్, ఆహ్, నేను లైక్ దీనికి ముందు సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను చెప్పాను. అంటే హీస్ ద మోస్ట్ ప్యాషనెట్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్టర్ ఐ హావ్ వర్క్డ్ విత్. అది దానికి ముందు నేను చెప్పాను. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ అందరూ అదే సేమ్ మీరు ఏ రివ్యూ చూసినా సరే అదే చెప్తున్నారు. అండ్ అది ఒక చిన్న విషయం కాదు. ఎందుకంటే ఒక సినిమా అన్నది బియాండ్ యాక్టింగ్ దర్ ఇస్ ఫిజికల్ ప్రెసెన్స్, ఫిల్మ్‌లో ఉన్న ఫిజికల్ ప్రెసెన్స్ కన్నా మెంటల్లీ ఒక ఫిల్మ్ కోసం ప్రిపరేషన్ అనేది ఒకటి ఉంటది. నాకు తెలిసి ఆయన లాస్ట్ రిలీజ్ 'మహాన్' దట్ వాజ్ 5 ఇయర్స్ బ్యాక్. దాని తర్వాత పాస్ట్ 5 ఇయర్స్ ఆయన ఇంకే సినిమా చేయలేదు. అండ్ ఈ ఫిల్మ్ కోసం చాలా కష్టపడ్డారు. అండ్ అరౌండ్ 3 ఇయర్స్ హీ ప్రాక్టీస్ కబడ్డీ అండ్ 'తిరునెల్వేలిలో' షూట్ చేశాము ఈ సినిమా. అండ్ అక్కడే ఉండి అక్కడ ఉన్న వాళ్ళతో బతికి వాళ్ళ లైఫ్ నేర్చుకుని నేను నిజం చెప్పాలంటే ఫస్ట్ డే నేను ఫోటోషూట్ కోసం లొకేషన్‌కెళ్ళినప్పుడు ధ్రువ్ అపారెంట్‌లీ వేవ్డ్ హ్యాండ్స్ ఎట్ మీ అండ్ ఐ కుడెంట్ రికగ్నైజ్ హిమ్. గుర్తుపట్టలేదు అసలు. అసలు అంతలా నాట్ జస్ట్ ది అపియరెన్స్ ఆల్సో ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ప్రతీది అలా ఫుల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి దేర్ ఇస్ లైక్ ఎ న్యూ వర్షన్ ఆఫ్ ధ్రువ్ ఇన్ దిస్ ఫిల్మ్.